అనేది 10 minutes లో వచ్చి సామాన్ తీయమంటే ఎట్లా తీయాలి సామాన్ మేము? ముందే నోటీస్ ఇవ్వడం కానివ్వండి, చెప్పడం కానివ్వండి, ఏమీ ఇవ్వలేదా? మాకు 2 hours ముందు చెప్పారు ఇప్పుడు ఇక్కడ వస్తున్నారని. నేను వచ్చి చూస్తే బయటికి తీయమని చెప్తున్నారు. మెషిన్స్ ఉంటాయి, మేము చేతిలో తీసుకొని బయటికి రావాలి. మీరు లీజుకి తీసుకున్నారా లేదా? లీజ్ కాదు మేడం, ఓన్ ఉంది, రిజిస్టర్ ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, మొత్తం కడుతున్నాం మేము. మొత్తం ట్యాక్స్ కడుతున్నాం. మాకేం తెలుసా? అంటే మీకు ఇప్పుడు వరకు తెలీదా ఇదంతా కూడా ఈ చెరువుకి మేడం ఏం తెలియదు. చెరువు ఉంటే మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు అవుతుంది చెప్పండి? రిజిస్ట్రేషన్ అవ్వదు కదా అట్లా ఏమైనా ఉంటే. రిజిస్ట్రేషన్ ఎందుకు అవుతుంది? మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా తీసుకుంటున్నారు మేడం, వచ్చి కలెక్ట్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ నుంచి. ఇంకేం చెప్పాలి? మాకేం తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అది? ఇప్పుడు షెడ్లో లోపల మెషిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తీయమంటే ఎట్లా తీయాలి చెప్పండి? 10 minutes సామాన్ ఎట్లా తీయాలి మేము? ఇప్పుడు లోపల కూడా ఎంతో మంది కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నామని చెప్పి 4-5 years నుంచి వాళ్ళు ఉన్నారు మేడం. రూమ్ ఉంది పైన, వాళ్ళకి కూడా వాళ్ళు సామాన్ తీయమంటే ఎట్లా తీస్తారు? చిన్న అబ్బాయిలు ఉన్నారు వాళ్ళతో, పిల్లలు ఉన్నారు వాళ్ళతో, ఎట్లా తీయాలి? ఇప్పుడు వర్షంలో ఎక్కడ నిల్చోవాలి వాళ్ళు? ఇక్కడ ఇప్పుడు ఏం మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి మీ దగ్గర? ప్లాస్టిక్ బాటిల్స్ మేడం, అది అంతే. అంటే ఇప్పుడు మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అధికారులు ఏమని చెప్తున్నారు మీకు? ఏమో మేడం, ఇప్పుడు సామాన్ తీయండి చెప్తున్నారు, ఏం చేస్తారో ఏం తెలుస్తలేదు ఇప్పుడు. అది ఒకవైపు చూసుకుంటే కొంచెం సమయం ఇచ్చినప్పటికీ మేము లోపల నుంచి అన్ని కూడా సామాన్లు బయటకు తీసుకొచ్చే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎటువంటి సమయం అంటే కేవలం 10 నిమిషాలే ఇచ్చి అన్ని తీసుకురామంటే ఏ విధంగా తీసుకొస్తాం? కొంచెం గడువిచ్చినా అయిపోయేది అంటూ కూడా ఒకవైపు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు లబోదిబోమంటున్నారనే చెప్పాలి. ఇంకొక వైపు కనుక చూసుకుంటే మా దగ్గర అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఒకవైపు జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి, జిఎస్టీ కడుతున్నాము, అన్ని పేపర్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అప్పుడు ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారు మాకు, ఇప్పుడు ఎందుకు ఇలా డిమాలిషింగ్ చేస్తున్నారు అంటూ ఒక మాట కూడా ముందు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు ఒక 10 నిమిషాల ముందు చెప్తున్నారు అంటూ కూడా ఓనర్స్ వాపోతున్నారు అని చెప్పాలి. ఒకవైపు చూసుకుంటే ఇరిగేషన్ ఆఫీసర్, హైడ్రా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఆడవాళ్ళు, మహిళలు ఉన్నప్పటికీ మరోవైపు కార్మికులు, అంటే ఇక్కడ వాళ్ళు కాదు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అంటూ కూడా ఓనర్ ఇక్కడ ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడే షట్టర్ కూడా క్లోజ్ చేసేసారు. లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి లోపల ఇంకా మా సామాన్లు ఉన్నాయి, కొన్ని లక్షల విలువ చేసే సామాన్లు కూడా ఉన్నాయంటూ కూడా వాళ్ళందరూ కూడా వాపోతూ ఉన్నారు. ప్రస్తుతానికి లోపల ఇంకే ఎంత ఎక్విప్మెంట్ ఉంది ఏంటనేది కూడా ఒకసారి అడిగి కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం. లక్షలు పోసి మేము మిషన్లు కొన్నాము, ఇప్పుడు అవన్నీ కూడా లోపలే ఉన్నాయి. అవన్నీ మాకు ఏ విధంగా